ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ వీళ్ళకి ఏమైనా యాక్టివిటీస్ ఉన్నాయా? ఉంది, తప్పకుండా యాక్టివిటీ అయితే కంపల్సరీ ఉంది. మీరు క్వశ్చన్ అడగండి, క్వశ్చన్కి ఆన్సర్ అయిన తర్వాత. సరే ఓకే, నేను క్వశ్చన్ అడుగుతున్నాను, ఆన్సర్ తెలిసిన వాళ్ళు చక్కగా హ్యాండ్ రైస్ చేసేయండి. రీసెంట్గా డీజే టిల్లు మూవీ వచ్చింది తెలుసు కదా, అంటే కొంచెం స్టడీలో ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ మూవీస్ గురించి ఐడియా ఉంటుందని. టిల్లు స్క్వేరా? టిల్లు స్క్వేర్ అండి, రీసెంట్ వచ్చింది డీజే టిల్లు 2 అన్నమాట. ఓకేనా? ఓకే, దాంట్లో మెయిన్ రోల్ చేసినటువంటి హీరోయిన్ నేమ్ ఏంటి? తెలిసిన వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి. అందరూ ఒకేసారి కాదు, తెలిసిన వాళ్ళు మెయిన్ రోల్ చేసినటువంటి లీడ్ రోల్ చేసినటువంటి హీరోయిన్ నేమ్ తెలుసా? హీరోయిన్ నేమ్ హ్యాండ్ రైస్ చేయండి. హ్యాండ్ రైస్ చేయాలి కదా, హ్యాండ్ రైస్ చేయండి తెలిసిన వాళ్ళు. నేను గిఫ్ట్ ఎలా కన్సిడర్ చేస్తాను? డీజే టిల్లు 2లో చేసిన మెయిన్ రోల్ హీరోయిన్ ఎవరు? తెలిసిన వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి, వాళ్ళని అడుగుతా. 4 మెంబర్స్ మాత్రమే తెలుసా? చెయ్యి పూర్తిగా ఇలా సగం అవుతుంది, ఎలా సగం గిఫ్టే కావాలా? పూర్తిగా గిఫ్ట్ ఇవ్వాలి కదా. ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్టివిటీ అయిపోయాక మనం ఆన్సర్ అడుగుదాం అనమాట. ఓకే, సో నీకేం తెలుసు తల్లి? నేనేం అడిగాను తెలుసా నీకు ఆన్సర్? ఒకసారి చేయండి, మనకు ఆన్సర్ చేయండి. గిఫ్ట్ ఎవరికైతే కావాలో వాళ్ళు చెయ్యొద్దన్నది, కానీ ఆ పాప కూడా చెయ్యొద్దు, ఇబ్బంది లేదు. సో ఓకే ఏమండి, అందరూ హ్యాపీగా ఈరోజు సంక్రాంతి ఉత్సవాల సందర్భంగా అందరూ ఇక్కడ కలుసుకున్నాం కాబట్టి, సో ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకోండి అమ్మా, హ్యాపీగా చిన్న ఫోటో దిగుదాం అంతే ప్లీజ్. చూడండి. ఓకే ఓకే రెడీ సార్, మన యాక్టివిటీ స్టార్ట్ చేస్తే. సార్ డిఎస్పి గారు స్టార్ట్. ఇందాక మా సార్ ఆల్రెడీ హింట్ ఇచ్చారు, ఆన్సర్ కాకుండా హుషారుగా కూడా ఎవరుంటారో వాళ్ళకి గిఫ్ట్. నేను గిఫ్ట్ ఎలా కన్సిడర్ చేస్తారో తెలియదు కాబట్టి అందరూ ఆయన గిఫ్ట్ ఎవరికి డిసైడ్ చేస్తాడో ఆయన డిసైడ్మెంట్. ఒకసారి గట్టిగా క్లాస్ కొడాలి, మన ఊరు ఆడపిల్లలు అందరూ ఒకసారి గట్టిగా క్లాస్ కూడా చేయాలి. మన ఊళ్ళో హ్యాపీగా జరుగుతున్న ఈవెంట్ ఎవరైతే ఎంజాయ్ చేస్తారో వాళ్ళకి గిఫ్ట్. అలా గిఫ్ట్ మిస్ అయిపోతారు. నేను ఎలా ఇస్తానో నేను వాళ్ళ జాయిన్ చేసుకోండి. చూడండి బండి మీద పొరడు పులి గ్లాసు పెట్టి